గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటర్లు బ్రహ్మరథం పట్టారని చెప్పారు ఆ పార్టీ నేతలు. సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పనిసరిగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 10 ఏళ్లు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. సిరిసిల్లలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను సన్మానించారు కేటీఆర్. మరో 2.5 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా, రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా, మీకు రాజ్యాంగబద్ధంగా, మీకు కానూన్ ప్రకారం, మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి. అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు, ఎంపీగా బండి సంజయ్కి లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు, ఎవ్వరకు లేదు. 3 విడతల్లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. మరో 3 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండగానే బీఆర్ఎస్ కు ఓటర్లు బ్రహ్మరథం పడతారని అన్నారు. సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలు కప్పుకొని సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారం చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలోని వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. జై తెలంగాణ. హరీష్ రావు మరోసారి మానవతా ఔన్నత్యాన్ని చాటుకున్నారు. సిద్దిపేటకు చెందిన టైలర్ కొంక రామచంద్రం పెద్ద కూతురు మమతకు మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ ఆప్థమాలజీ విభాగంలో పీజీ సీటు వచ్చింది. ప్రభుత్వ కన్వీనర్ కోటాలోనే సీటు వచ్చినప్పటికీ 3 ఏళ్ల ట్యూషన్ ఫీజుకు డబ్బులు చెల్లించే స్తోమత లేకపోవడంతో హరీష్ రావును సంప్రదించారు. దీంతో ఆయన సిద్దిపేటలోని తన ఇంటిని మార్టిగేజ్ చేసి 3 ఏళ్లకు సరిపడా 20 లక్షల ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. దీంతో ఆ డబ్బును కళాశాలలో చెల్లించి సీటు దక్కించుకున్నారు మమత. నిరుపేద వైద్య విద్యార్థిని భవిష్యత్తుకు చేయూతనందించారు హరీష్ రావు. నాకు ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. మనుగురు PKOC2 ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు PKOC2 ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు పిలుస్తోందన్నారు. ప్రైవేటీకరణ జరిగితే మనుగురు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కవిత జనంపాట కార్యక్రమంలో భాగంగా 2వ రోజు మనుగురు సింగరేణి ఓసీలో పర్యటించారు. టుడే వి ఆర్ ఇన్ భద్రాచలం టౌన్. దేర్ ఆర్ 3 gram panchayats in Bhadrachalam town. This town has a very popular Bhagwan Sri Ramchandraji's temple. It is a very historic temple. Unfortunately, when Andhra and Telangana got separated, 7 mandals from Telangana were taken away and given away to Andhra. One of that mandal has 5 villages which surround the current existing Bhadrachalam temple. ఈ నెల 21న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు.